హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైలా. మీరు చూస్తున్నారు తెలుగు రుచుల యూట్యూబ్ ఛానల్. ఈరోజు దీపావళి స్పెషల్గా ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్గా రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దామా? అయితే దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాం రండి. 1/4 కేజీ రవ్వ, వెండి కొబ్బరి తురుము పెట్టుకోవాలి, 1 గ్లాస్ పాలు, 150 గ్రామ్స్ నెయ్యి, చక్కెర 1/4 కేజీ, జీడిపప్పు, ద్రాక్ష, ఏలకలు ఇలా దంచి పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం కూడా ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము. నా థ్రోట్ ఏం బాగాలేదండి, ఏమనుకోకండి. వాయిస్ కొంచెం తక్కువగా వస్తే ఏమనుకోకండి. I'm very happy. సిమ్లో పెట్టుకుందాం. నెయ్యి పోసుకుందాం. రవ్వ వేసుకుందాం. సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలండి. ఈ జీడిపప్పు ద్రాక్ష మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అండి, కావాల్సినంత వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కాబట్టి దాంట్లో బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. నెయ్యి కూడా కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. Your smile keeps playing, your miles away, yeah. I would go overseas just like that. 5 minutes అయిపోయిందండి. రవ్వ బాగా వేయించుకున్నాం కదా, తీసి సపరేట్ చేసుకున్నాం. నెయ్యి పోసుకున్నాం కదా, దాంట్లోనే జీడిపప్పు ద్రాక్ష వేయించుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకోండి అది కూడా. అంతే అండి, ఈ విధంగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. వెండి కొబ్బరిని కూడా ఆయిల్లో వేయించుకుందాం, ఎందుకంటే ఫ్లేవర్ కోసం అండి. వెండి కొబ్బరి కూడా అలా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకున్నామండి. తీసి పక్కన పెట్టుకున్నాక పాలు వేడి చేసుకుందాం. నేనైతే వాటర్ పోయలేదండి, మీరు పోసుకోవాలంటే పోసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. పాలు కూడా కాగిపోయింది కదండి. తయారు చేసుకునే విధానం కూడా చూసేసాం కదా, పాలు కూడా కాగిపోయింది, పక్కన పెట్టేసుకున్నాం. అదొక 5 minutes అండి, అంటే గోరువెచ్చగా అవ్వాలి పాలు, మరి వేడిగా పోసేయకూడదు. ఇప్పుడు మనం లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసుకుందాం రండి. ఏం లడ్డు? రవ్వ లడ్డు. I want to mention that, yeah. రండి చూద్దాం. ముందుగా మనం వేయించుకున్నాం కదా రవ్వని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం.
చక్కెర యాడ్ చేసుకుందాం. కాల్ కేజీ రవ్వకి 1/4 కేజీ చక్కెర సరిపోద్దండి. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోకూడదా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తర్వాత వెండి కొబ్బరి వేసుకుందాం. అది కూడా బాగా మిక్స్ చేసుకుందాం. దంచి పెట్టుకున్న యాలకలు అలాగే వేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. పాలు పోసుకుందాం. గోరు వెచ్చగా ఉన్నప్పుడే పోసుకోవాలండి. నేను ముందుగా చెప్పాను కదా వేడిగా ఉన్నప్పుడు పోసుకోకూడదని. Wait forever so you can come and get it. I don't understand it. I don't understand. జీడిపప్పు, ద్రాక్ష మీకు కావాలంటే లాస్ట్లో అంటే లడ్డూలు పట్టుకున్నాక కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు. Why try so much to get back? లడ్డూలు ఈ సైజులో మీకు ఎలా సైజులో కావాలో ఆ సైజులో మీరు లడ్డూలు చేసుకోవచ్చండి. నేనైతే ఈ సైజులో తీసుకున్నాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. రవ్వ లడ్డు. అది రౌండ్గా లేదే. చేసుకోవాలి రౌండ్గా. నువ్వు చేయలేవా? ఇదిగోండి రౌండ్గా లేదు అది. నీ మాత్రం చుట్టగా అది సొట్ట లడ్డు, రవ్వ లడ్డు కాదు. వేసేసాడు, బాగా వేసేసాడు. Something you thought I had to drive me crazy, but I still want you here. So just give me the gun, I'll just pretend like that. I don't understand it, but you keep me together when everything around me keeps me. చాలా మంది యాలకులు యాడ్ చేసుకోరు. నేను ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకున్నాను. Under pressure, yeah, it's so overwhelming, but I won't wait forever so you can come and get it. I don't understand it. I don't understand. I don't understand. ఇంట్లోనే ఈజీగా చేసుకున్న రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. దాని టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా? రండి చూసేద్దాం. అంతేగా అంతేగా. నోరూరించే రవ్వ లడ్డు రెడీ. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా? రవ్వ లడ్డులానే ఉంటది అది. సాఫ్ట్గా చూసారా? నేను నెయ్యి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నానండి, అందుకే ఇలా ఉంది.
బాగుంది. రావట్లా లేదా? అంటే అది రే రామ్ రవ్వ లడ్లానే ఉంది, బాగుంది. అంటే తినేంత వరకు ఫినిష్ చేయాలి ఏంది లచ్చుకో చెప్పు. చెప్తాను తింటున్నా. ఏందండి మీ కూతురా? ఏంది ఇది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. అయిపోయిందా? తింటేనే చెప్పేదాన్ని. తినేసి చెప్తా. బాగుండదు కదా, దానివల్లనే తింటా ఉంది. తిరిగి చెప్తాను ఓపిక. అంతే ఓకే. నాకు రవ్వ లడ్డు అంటే అందరికి ఇష్టం కదండి, అందుకే నాకు ఇష్టం, అందుకే తింటున్నా. మళ్ళీ దాని ఏంటి మమ్మీ ఎవడీడు? రవ్వ లడ్డు టేస్టీగా బాగా సాఫ్ట్గా బాగుందండి. నేనైతే తినేసాను. మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు మెన్షన్ చేయండి. ఓకేనా? రవ్వ లడ్డు తినడం వల్ల ఒంట్లో బలం పెరుగుతుంది, ఇమ్యూనిటీ కూడా వస్తుందండి. రవ్వ లడ్డు మీరు చేసుకొని తినండి, మరీ హెవీగా తినకండి. ఎక్కువ షుగర్ ఉండే వాళ్ళు ఏం చేయాలండి చెప్పాలండి. షుగర్ ఉన్న వాళ్ళు మరీ ఎక్కువ తినకండి, 1 or 2 అంతే. అంటే వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి తినకూడదనండి. తినచ్చండి, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్. ఓకే.